ఈ అమ్మాయి ఎవరు? నీ లవరా? ఏ చిచి, ఈ అమ్మాయి నా లవర్ ఏంటి? అయినా ఇలాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? ఇదెవరో నాకు తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోవే ప్లీజ్. మీరెవరు పాపా? ఈ అమ్మాయి ఇంటింటికి వచ్చి సోపులు షాంపులు అమ్ముకుంటారు కదా, ఆ అమ్మాయి అండి. ఇదిగో తీసుకో నీ బ్యాగు. నువ్వు సోపులు అమ్ముకునే అమ్మాయివా? మేడం, నేను A to Z కంపెనీ నుంచి సేల్స్ గర్ల్స్ మేడం. మీకు ఏమైనా కావాలా? 10% డిస్కౌంట్ కూడా ఉంది మేడం. నువ్వు లోపలికి రా పాపా. రాఘవా, నువ్వు కూడా లోపలికి రా. ఏమండి, ఈ అమ్మాయి లోపలికి ఎందుకండి? మన ఇంట్లో సోపులు షాంపూలు అన్నీ ఉన్నాయి, అందుకే ఈ అమ్మాయిని పంపించేద్దాం. కరెక్టే సమానత్వం, పెద్దగా అందంగా కూడా లేదు. ఇదెందుకు లోపలికి పంపించి చెప్తా నీకోతో. సమానత్వం కోసం మీకు అసలు అర్థం పడదే ముందే మాట్లాడుతున్నారా? ఈ అమ్మాయికి సమానత్వానికి లింక్ ఏంటి? నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఇంటింటికి తిరిగి పెనాయిలు, బాత్రూమ్ యాసిడ్లు, సోపులు అమ్మేవాడిని. అంతేనా? గోపురం చీపుర్లు, చెత్తెత్తే చాట్లు కూడా. సార్, మేము తోముకున్నోడికి తోముకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏమైనా కావాలా? మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్, పెనాయిలు అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. అక్కర్లేదు, వద్దమ్మా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అబ్బో, మార్కెటింగ్ కూడా చేశారనమాట. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సేల్స్ మ్యాన్ అపార్ట్మెంట్ లోకి రాకూడదని? ఈసారి వచ్చావు కుక్కలతో కనిపిస్తారా? వాచ్మెన్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు నేను కూడా ఇసిరి సమానత్వం చేస్తా. అప్పుడు ఒక ఆంటీ నేను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది. ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా. రా. కూర్చో, కూర్చోరా. రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు? ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు, నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. సమానత్వం. ఇదిగో, మా సమానత్వంకి అమ్మాయిలంటే చాలా గౌరవం. ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళిపో. రాఘవ, ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ చేసావు, ఇప్పుడే మళ్ళీ అడగట్లేదే. కాఫీ తాగండి. అది ఏం లేదండి, రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట, సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు. అదేంట్రా, మా బామ్మది పెళ్లి చూపులు నువ్వు వచ్చావు కదా, మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది. అమ్మాయి, నీకు లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు. ఎందుకు? అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్దని. కరెక్టే, వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటాయి. నువ్వు తాగేసి వెళ్ళిపోమ్మా. రాఘవ, నీ పెళ్లి చూపులో నీ కోసం చాలా గొప్పగా చెప్తా. థ్యాంక్ యూ సమానత్వం. సరే అండి, వెళ్ళొస్తాను. ఎన్ని అబద్ధాలు ఆడాయని నీకు పెళ్లి చేస్తాను రా రాఘవ. ఏంటా అబద్ధాలు? మరి వీడి కోసం నిజాలు చెప్తే పిల్లని కాదు కదా, పిల్ల తల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయరు. నిజాలా? ఏంటవి? మర్చిపోయా, ఆడవాళ్ళంటే గౌరవాన్ని ఇందాక పొగిడాడు కదా, నేను కూడా పొగిడి సమానత్వం చేస్తా. మా రాఘవ్కి ఆడవాళ్ళంటే, ముఖ్యంగా ఆంటీలంటే గౌరవం. కూరగాయలు అమ్మే ఆంటీని, కాలువలు తుడిచే ఆంటీని, బాత్రూమ్ కడిగే ఆంటీని, ఇలా అందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంత గౌరవం. ఏంటి? అప్పుడే అంత షాక్ అవుతావేంటి? ఈడెంత ఆంటీలు పిచ్చోడంటే కులం, మతం, రంగు భేదం లేకుండా అందరికీ సమానత్వం చేస్తాడు. నీకు దండం పెడతా, ఊరికో సమానత్వం. మా సమానత్వం సహాయం చేస్తాడన్నావు కదా, బాగా చేస్తున్నాడా? వీడికి మనం కాపితే ఇంకెవరు చేస్తారంజు? వీడి కోసం నిజాలు చెప్పితే ఆఖరికి సబ్బులు అమ్ముకునే అమ్మాయి కూడా కొట్టి కాదు చెప్పుతో కొట్టి వెళ్ళిపోద్ది.
కానీ ఇవేవి మనం ఆడి పెళ్లి చూపులో చెప్పకూడదు. కరెక్టే కదరా? కరెక్టే కదా అంజు? ఇంకా మీరేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాడి గూబకి సన్మానం అయిపోయింది. తాడు నా కొడుక, ఇన్స్టాలో మహేష్ బాబు డీపీ పెట్టావు. నువ్వు ఎంత అందగాడవో అని చెప్పేసి నా నగలతో పాటు మా ఇంట్లో వాళ్ళందరి నగలు తెచ్చేసా. ఆ? ఫోన్లే కదా ప్రేమించానని అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే నువ్వు ఆంటీలు కింగ్ వారా? నన్ను కూడా నువ్వు అలాగే లైన్లో పెట్టావు కదరా. చీచి నువ్వు అలా కాదు మేఘు, ఐ లవ్ యూ. ఫు. సమానత్వం అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య నా లైఫ్ కాపాడినందుకు. వెళ్ళొస్తానన్నా. ఎన్నిసార్లు కొడతావే? అసలు ఏం జరిగింది ఇక్కడ?